ఇలా ఏఎన్ఎన్ న్యూస్ ఒక చరిత్రను బయటపెట్టబోతుంది. మనం చార్మినార్ కట్టినప్పుడు అమెరికాడు పుట్టిండు. సర్దార్ పటేల్ గాంధీ అంటే కస్తూర్బా అంటే సొంతం కొడుకులాగా ఉండేది. ఇవాళ ఆయన పటేల్ విగ్రహం పెట్టి మనం ఆనందపడితే అది రాక్షసమైన ఆనందం అవుతుంది. కాంగ్రెస్ అంటే ప్రజలు, ప్రజలు అంటే కాంగ్రెస్. అదే రేవంత్ అన్నగారు కూడా చెప్తున్నారు, ఇది ప్రజాపాలన దినోత్సవం వచ్చే 17th. బీజేపీ లాంటి పొలిటికల్ పార్టీ అనకూడదు దాన్ని. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఏం లేదు. కానీ ఇక మరి నీతిని అంట కలిపే, జాతిని మంట కలిపే పాపాత్మ పసిగట్టేటోళ్ళు తక్కువైపోతున్నారు. ఏంది లోకం మీద న్యాయానికి ఉరివేసి ధర్మానికి ఉచ్చు పెడతోళ్ళు ఎక్కువైపోతున్నారు అన్నట్టుగా పుకారా, లేకపోతే ఇది గుసగుస నిజమా, అసలు ఏంది ఏం కథ? ఇవాళ ఏమన్నా కానీ ఇవాళ ఒక చరిత్ర, ఇవాళ ఏఎన్ఎన్ న్యూస్ ఒక చరిత్రను బయటపెట్టబోతుంది. ఇలా చరిత్రలో భాగంగా ఇలా గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టాడు మీ నర్సయ్య తాత. ఇక మరి గున్న రాజేందర్ రెడ్డి మరి మహాత్మా గాంధీ గురించి అసలు ఏం చెప్పబోతుండు, ఏంది ఏ కథ? ఈ పిల్లగాడు చల్లకుండా అరలలా నింపి పెట్టిండు మొత్తం పుస్తకాలు. మరి పుస్తకాల పురుగు ఎందుకు అయ్యిండు, అసలు ఎవరిది చరిత్ర, ఈ భాగవతం ఏందో మరి ఇప్పి చెప్పమంటున్నా. ఎట్టటి సంగతి ఏంది, పుస్తకాల భాగవతం ఏంది, మహాత్మా గాంధీ చరిత్ర ఏంది, ఏం చెప్పదలుచుకున్నావు? ఓ నర్సయ్య తాత, చాలా నువ్వు మంచి ఆలోచనతో నువ్వు చేస్తున్నావు ఈ పనులని. ఏంటంటే గాంధీ అంటే దేశానికి స్వతంత్రం తెచ్చిండ్రు అనేది చిన్నప్పటి సంది మనం 15 ఆగస్టు నాడు 26 జనవరి నాడు జెండా ఎగరేసి గాంధీ బొమ్మ పెట్టి దండం పెడుతున్నాం. కానీ గాంధీ ఏం చెప్పిండంటే స్వాతంత్రం అనేటోళ్ళు ఒక్కటి చేస్తే వచ్చేది కాదు, లక్షల మంది ఉరికంబాలెక్కితే వచ్చినటువంటి స్వాతంత్రం అది. ఏమి స్వాతంత్రంకు నాకు సంబంధం లేదని చెప్పిండు గాంధీ. నేను కానీ అనలా, కానీ మీరంతా ఓ గాంధీ గాంధీ అని అంటుండ్రు. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం 10,000 సంవత్సరాలు వర్ధిల్లాలి. దేశం వర్ధిల్లాలంటే సమాజం, సమాజం అంటే రాష్ట్రం, రాష్ట్రం అంటే జిల్లా, జిల్లా అంటే తాలూకా, తాలూకా అంటే గ్రామం, గ్రామమే కదా. ఏంది భారతదేశం ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు, యూరోపియన్ దేశాలకు మనకు తేడా ఏంటంటే భారతదేశం గ్రామాలతో నిండిన దేశం. భారతదేశం పట్టణాలు కావు, భారతదేశం అంటే గ్రామాలతో నిండిన దేశం. గ్రామ వికాసమే దేశ వికాసం, గ్రామ వికాసమే దేశ వికాసం. గాంధీ ఏమంటాడు, అరే ఈ దేశం వల్ల విద్య ఎట్టుండాలి. ఆయన ఇవన్నీ 100 పుస్తకాలు ఇచ్చింది కదా, 100 పుస్తకాలు 1,00,000 పేజీలు ఉన్నాయి కదా. నేను నా సొంత కవిత్వం అని చెప్పలేనా, నేను సొంతంగా రాయలేరా నాయన. ఈ గాంధీ ఏం చెప్పిండు, 1000 సంవత్సరాల భారతదేశంలో భారతీయులు ఆనాడు వాళ్ళు విద్య ఎట్లా కరెక్టు, ఏ విద్య కరెక్ట్ అని ఆ పరంపరలో పరిశోధన చేస్తూ ఈ దేశం వల్ల తక్షశిల విశ్వవిద్యాలయం ఉన్నది. ఏమున్నది? తక్షశిల అనే యూనివర్సిటీ ఉన్నది. ఎప్పుడున్నది అది? 3000 సంవత్సరాల క్రితం ఉన్నది. 3000 సంవత్సరాల క్రితం ఒక యూనివర్సిటీ ఈ దేశంలో వర్ధిల్లిందంటే అంతకన్నా ముందు పీజీ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి, హై స్కూల్ ఉండాలి, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, ప్రైమరీ స్కూల్ ఉండాలండి. అంటే 3000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో, భారతదేశంలో ఒక యూనివర్సిటీ ఉంది. ప్రపంచం వల్ల అప్పుడు బడి లేదు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 3000 సంవత్సరాల క్రితం. అంతకన్నా ముందు నాగరికత అభివృద్ధి చెంది ఇంకొక 5,000 6,000 ఉండొచ్చు. అంటే 10,000 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్ర కళ్ళ ముందర కనబడుతుంది. అప్పుడు ఉన్న దేశాలు ఎన్ని? ఒక చైనా, ఒక ఈజిప్టు, ఒక గ్రీక్ ఉండొచ్చు. మిగతా అనుకో ఇప్పుడు నువ్వు అనొచ్చు అమెరికా ఇవాళ పెద్ద దేశం, కానీ దాని బర్త్డే ఎంత అనుకో 400 సంవత్సరాలు డేట్ అవుతుంది. మనం చార్మినార్ కట్టినప్పుడు ఆడు పుట్టిండు, మనం చార్మినార్ కట్టినప్పుడు అమెరికాడు పుట్టిండు. వాళ్ళు పుట్టలే. ఆ చుట్టుపక్కల ఇప్పుడు మన జమ అవుతారు కదా అందరూ, ఆ జమ అయి దగ్గర పెడతారు కదా, అట్లా ఒక అందరూ అక్కడక్కడి నుంచి వచ్చి ఆడ ఒక అడ్డ పెట్టుకున్నారు. అది అమెరికా అయింది. మరి ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు ఈ పుస్తకాలతోటి మరి సమాజానికి మరి ఇప్పుడు ఏం పంపబోతున్నావు, ఏం చేయబోతున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్పిండు, విద్య ₹1 ఖర్చు లేకుండా విద్య రావాలన్నాడు. కేజీ టు పీజీ వరకు, కేజీ టు పీజీ వరకు ₹1 ఖర్చు ఉండదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్య ఉండాలి. ఎట్లా ఉండాలి విద్య? పిల్లలకు పాఠాలు ఉండాలి, పిల్లలకు వ్యవసాయం తెలవాలి, పిల్లలకు మన చేనేత తెలవాలి, పిల్లలకు మన దేశీయావులు తెలవాలి, పిల్లలకు పాలు పిండడం రావాలి, పిల్లలకు బట్టలు ఉచ్చుకోనికి రావాలి, పిల్లలకు ఆల్రెడీ వంట చేయడం రావాలి, మన కూరగాయలు తెలవాలి,
ఏమి ఎప్పుడు ఏ పంట పెడతాం, ఎప్పుడు ఏం చేస్తాం, పప్పు దినుసులు ఎప్పుడు అన్నీ. అంటే ఆయన గాంధీ ఏం చెప్తాడు, చదువుతో పాటు నీ కెమిస్ట్రీ, నీ ఫిజిక్స్, నీ మ్యాథ్స్, నీ బయాలజీ, నీ బాటనీ, నీ జువాలజీ ఎవడడ్డం వచ్చాడా నీకు? అవన్నీ చదువుకొని సంవత్సరానికి ఒక నైపుణ్యం నేర్చుకున్నాడు. కానీ సంవత్సరానికి ఒక నైపుణ్యం. పిల్లలు అన్నం వంటారా, తల్లిదండ్రులు జ్వరం వస్తా అంటే నాకు అన్నం వండరాదు, కూర అసలే తెలియదు నాకు. ఏమంటారా పోనీ ఆవంటే జెర్సీ ఆవు. జెర్సీ ఆవు ఎట్లయితుందిరా? హెచ్ఎఫ్ ఆవు ఎట్లయితుంది? దేశీ ఆవులు ఉన్నాయి మన దగ్గర. తెలంగాణలో తూర్పుడ ఉంది, గుజరాత్లో గీర్ ఉంది, రాజస్థాన్లో రాటి ఉంది, థార్పార్కర్ ఉంది, అసుంట పోతే దేవలు ఉంది, ఇంకా అసుంట పోతే కాంక్రోచ్ ఉంది. 50 రకాల జాతీయ ఆవులు భారతదేశంలో ఉన్నదని మన దగ్గర చరిత్ర ఉంది. గాంధీ ఏమన్నాడు, విద్యలో ఇవన్నీ ఉండాలి పిల్లలకు. కేవలం వాడు ఏం పని రాకుండా వాడు బీటెక్ చేసి జీన్ పాయింట్ చింపుకొని గడ్డం పెంచుకొని ఆడిపోతున్నాడు. రైలు కింద పడి వస్తుండు, లేదంటే ఆ తల్లిదో చెల్లిదో పుస్తల తాడు తెంపుతుండు, ఏది బండ్ల మీద ఎక్కి పైసల కోసం. అది కాదు కదా. దాంతోపాటు ఆయన ఏమంటాడు, విద్యలో నైపుణ్యాలు ఉండాలి, విద్యలో మెడిటేషన్ ఉండాలి, విద్యలో నీకు ధారణ శక్తి ఉండాలి. ఇప్పుడు పిల్లలు నువ్వు 20-60 ఎంతరా అంటే ఒక నిమిషం ఆగు, అప్పుడట్టు చెప్పేది, నోటికి చెప్పేది. దాని ధారణ శక్తి అంట. ధారణ శక్తి అనేది నీకు ఎంతో, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు 2 2+2 అంటే ఒక నిమిషం ఆగు ఇక ఏమి ఉండదు. ఆయన ఏమన్నాడు, ఒకటి హ్యాండ్ అంటే చేతులకు నైపుణ్యం ఉండాలి, అన్ని పనులు వచ్చి ఉండాలి. తర్వాత హెడ్ అంటాడు, హెడ్ అంటే నీకు ధారణ శక్తి. హార్ట్ అంటాడు, హార్ట్ అంటే గుండె. మెడిటేషన్ చేయాలి. అంటే ఇప్పుడు చేస్తున్నారు మెడిటేషన్, యోగాలు చేస్తురుగా. మొత్తం ఎక్కడ చైనా దేశస్తులు చేస్తున్నారు, రష్యా. ఆయన పతంజలి ఉన్నాడు కదా, మన రామ్దేవ్ బాబా అనేట ఆయన పోయి దేశాలని తిరిగి చెప్తున్నారు కదా. అంటే అది ఒకరు సొత్తు కాదు, అది భారతదేశంలో ఉన్నటువంటి వేల సంవత్సరాల విజ్ఞానం అది. అప్పుడు గాంధీ ఏం చెప్పిండు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం అనంతరం విద్య ఈ విధంగా ఉండాలి. ₹1 ఖర్చు ఉండొద్దు. ఇప్పుడు ఎట్టుంది విద్య? వాడు ఏ విద్య చెప్తున్నా బా, మళ్ళీ ఈ విద్య చెప్తే పిల్లలు మంచిగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలన్నా అవుదా? పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, పిల్లలు పిచ్చిగా చేస్తున్నారు, యాసిడ్లు పోసుకుంటున్నారు. ఏమి అంటే దరువు తప్పినట్టు కదా, దరువు తప్పిందా లేదా? అంటే ఏ విద్య ఇది? బ్రిటిష్ వాళ్ళ విద్య. ఏ విద్య? మరి ఎందుకు పంపినావు ఆ బ్రిటిష్ వాళ్ళని బయటికి? ఆ బ్రిటిష్ వాళ్ళని ఎందుకు పంపినావు? ఇప్పుడు బ్రిటిష్ వద్దనుకునే పంపిస్తుంది, వాని విద్య వద్దనుకొని పంపిస్తుంది. ఇవాళ వర్దిల్తుంది వాని విద్యనే కదా. ఇప్పుడు ఇక్కడ 1,00,000, 2 లక్షలు, 3 ఆటో నడుపుకునేటువంటి వాళ్ళు, రిక్షాలు దొక్కునే వాళ్ళు, పక్కింటి వాడు ఇంగ్లీష్ మీడియం అంట. అవి అంత నకిలీ స్కూల్స్, అంటే ఇన్ని డూప్లికేట్ స్కూల్స్ వచ్చినాయి అంటే మొత్తం దేశం వల్ల గల్లీలా. చెప్పరా ముచ్చట? చెప్పు. మొన్న మీ నర్సయ్య తాత బిగ్ బాస్ పోయింది అగ్ని పరీక్ష కాకపోతే అందులో నేను పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా అని ఆఖరి పుస్తకాలు ఏమన్నంటే, సువిశాల జలధార తెలుగు మాట, సుగుణాల పంచదార తెలుగు పాట, మధుర మకరందమిచ్చే తెలుగు తోట, మనకు అడుగులు నేర్పినది తెలుగు బాట, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మరి పరవశించును తెలుగు గానము, ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అన్న తాత. అగ్ని పరీక్షలో కూర్చున్న జడ్జీలు నవదీపు, బిందు మాధవి, అభిజితు అత్త మీద కనుక కోడలు పంచాయి పెట్టుకొని ముఖం తిప్తే చూడు, అగో అట తిప్పిరు ముఖం, ముక్కు మూతి ఇరుసుకుర్రు. ఎందుకు? నీ కాలు గోరికి పనికిరారు, నీ కాలు గోరికి పనికిరారు. అది ఏందది? ఏందనుకున్నావు? నీకున్న జ్ఞానం, నీకున్న లౌక్యం, నీకున్న లోక ఇవిది కాబట్టి అది వదిలిపెట్టు. ఇప్పుడు ఏం చెప్పినా ఇంగ్లీష్ ఎందుకు ఎలగొట్టావు అంటే వాడిని చదవద్దని అన్నాడు గాంధీ. గాంధీ కాదు, భారతీయులంతా 33 కోట్ల మంది భారతీయులు ఏం చెప్పినారో, ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే వాళ్ళ విద్య మాకు వద్దు అన్నారు. ఇప్పుడు ఎవరి విద్య చేస్తారు మీరు?
ఇవాళ ఎవరి కొంపలు మోస్తున్నాం అయిందా? ఇప్పుడు సరే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త స్కూల్స్ తెచ్చింది, బాగున్నాయి. ఏది రెసిడెన్షియల్ అదేంటే ఇంటిగ్రేటెడ్ 25 ఎకరాలలో అద్భుతంగా అవి వచ్చినానుకో పిల్లలకు న్యాయం జరుగుతుంది. అది చాలా బాగుంటాయి. మన పిల్లలు మనది. కానీ సిలబస్ మారాలి. మారి ఈ నైపుణ్యాలన్నీ రావాలి పిల్లలు. ఇది గాంధీ కోరుకున్నాడు విద్యలో. ఓ పుస్తకం రాశాడు, దాని పేరు నయీ తాలీం. నయీ తాలీం అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది గాంధీ. రెండోది ఏం చెప్పిండు, వైద్యం ఎట్టుండాలన్నాడు. వైద్యం మనకు బ్రిటిష్ వాళ్ళ వైద్యం వద్దన్నాడు. బ్రిటిష్ వాళ్ళ వైద్యం ఎందుకంటే వాళ్ళ వైద్యమే వద్దు, వాళ్ళ సంస్కృతిలో ఇవన్నీ భాగాలు వాళ్ళకు. మన సంస్కృతిలో విజ్ఞానం ఉంది. ఏంది? ప్రకృతి వైద్యం అన్నాడు గాంధీ. 140 పేజీల పుస్తకం రాసిండు, ఇంట్లో ఉంది. అన్నీ ఉన్నాయి ఇలా, అన్నీ. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఇసుంట్రా, నీకు ఆకలి కాకుండా ఔషధం పెడతా కానీ నువ్వు తెచ్చుకున్న చదువు నాకు అనేది కథ. ఇప్పుడు ఒక కథ కూడా బయటకు వస్తుంది. ఏంటంటే ఆనాడు గాంధీ ఏదో చేసిండు, నెహ్రూని చక్రం తిప్పి ప్రధానమంత్రి చేసిండు. అంటే ఇది కొంత నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది తేడతెల్లం చేయాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్కు అన్యాయం చేసిండ్రు అనే గుసగుస కూడా ఇప్పుడు బతుకుంటే పటేల్ ఇవాళ బతుకుని ఉంటే పటేల్ పేరు పెట్టిన విగ్రహం పటేల్ గడపారది కాబట్టి కూలగొడతాడు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేలు కస్తూరిబాకు గాంధీకి సొంత కొడుకులాగా ఉండేది ఇంట్లో. ఇంకోటి పటేలు ఆయన అడ్వకేటు సూటు బూటు ఉండేది. గాంధీ చేత ప్రభావితమై గాంధీ పద్ధతులు నచ్చి గాంధీ చేత ప్రేరణ చెంది పటేలు పంచికట్టుకొని ముత్కంగేసుకొని బయలుదేరాడు. అప్పుడు ఒక సత్యాగ్రహం చంపారణలో గాంధీ చేసినాక ఇక అప్పుడు పటేల్ పిలిచి నీవు ఇంకో సత్యాగ్రహం చేయపో, నేను చేసి చూపించిన కదా అని చెప్పిండు. ఆ విధంగా సర్దార్ పటేల్ గాంధీ అంటే కస్తూర్బా అంటే సొంతం కొడుకులాగా ఉండేది. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన పటేల్ విగ్రహం పెట్టి మనం ఆనందపడితే అది రాక్షసమైన ఆనందం అవుతుంది కదా. అదే గాంధీ విగ్రహం పెడితే పటేల్ ఆత్మ సంతోషిస్తుంది, పైన పటేల్ ఆత్మ. అంతే తప్ప ఇవాళ మానవానికి ఇప్పుడు పటేలు ఎందుకైండు శిష్యుడు? గాంధీ విజ్ఞానం గొప్పదనే కదా పటేల్ శిష్యుడైంది. నెహ్రూ ఎందుకైండు శిష్యుడు? మంచి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు కూడా ఇలా గురువు. గాంధీ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఆయన ఏం చెప్పిండు, ఒరే గాంధీ పిల్లగాడు బాగున్నారా, దక్షిణాఫ్రికాలో బాగా చేసిండు, దక్షిణాఫ్రికాలో హక్కులు సాధించిండు, బతకనిగా పోయినోడు అక్కడ హక్కులు సాధించిండు కాబట్టి మనం దోలుకొచ్చుకుందాం అని చెప్పి గాంధీని ఆఫ్రికాకి వెళ్ళి దొరికొచ్చుకున్నారు అప్పుడున్న పెద్దవాళ్ళు. ఏమి అట్టా ఇప్పుడు గాంధీ నేనేమంటున్నా, రాజకీయాలు మీరు ఏం చేస్తారో చేయండి, కానీ గాంధీ విజ్ఞానం చెప్తున్నాను. గాంధీ ప్రజలకు ఏమిచ్చుడు? 33 కోట్లు ఆనాడు ఉంటే 133 కోట్లు ఈనాడు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా విద్య ఎట్టుండాలో చెప్పాడు. ఆ విద్యనే కదా ఇవాళ మీరు నయీ తాలీంలో పెట్టింది. అదే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 22 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేసిండు కదా, అందులో గాంధీ యొక్క నయీ తాలీంలోకి వెళ్ళి సారం తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టుకున్నాడు. మా గాంధీలోకి వెళ్ళి తీసుకున్నాను నేను. ఎవరు గొప్ప అంటలేను ఇక్కడ, గొప్పలు కాదురా, ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది. పటేలు స్థాయిలో పటేలు గాన గొప్పోడు, కానీ గాంధీ శిష్యుడు కదా. గాంధీ అంటే ప్రాణం కదా ఆయనకు. కస్తూర్బా అంటే ప్రాణం కదా. అది కదా ఆ చరిత్ర అసలు చెప్పకుండా మీరు కొన్ని స్టోరీలు తయారు చేసి పెడితే ఎట్లా? ఇంకోటి అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గాంధీ సంస్థలో ప్రజలకు ఈ విజ్ఞానం ఇస్తున్నాం. ప్రకృతి వైద్యం అని చెప్పినాం. గాంధీ రాసిండు, ఓ పుస్తకం రాసిండు. ఎప్పుడు 1930లో రాసిండు. ఇవన్నీ ఎప్పుడు రాసిండు ఈ పుస్తకాలని? బయట ఉన్నప్పుడు రాయలే, జైల్లో వేస్తారుగా గాంధీని. జైల్లో వేసినప్పుడల్లా పుస్తకం రాసిండు. స్వాతంత్రం వచ్చినాక నా భారతీయులకు ఈ విజ్ఞానం ఇవ్వాలి, ఇది నాది కాదు. 1000 ఏళ్ల సంధి 10,000 ఏళ్ల సంధి ఉన్న విజ్ఞానాన్ని ఏది కోరి ఏది మంచిదో మీకు చెప్తున్నా. ఎందుకంటే అవన్నీ మీరు చదవలేరు కాబట్టి ఇంపార్టెంట్. విద్య ఎట్లుండాలి? వైద్యం, ప్రకృతి వైద్యం. ఏమన్నాడు ఆయన? ఆహారమే ఔషధం అన్నాడు. ఆహారమే ఔషధం, ప్రకృతి వైద్యుడు. ఏమి నీకు వైద్యం కావాలి, నీకేం కావాలి? మట్టి. ఇప్పుడు ప్రకృతి అంటే ఏంది? ప్రకృతి వైద్యం అన్నాడు గాంధీ. దాని హిందీలో ఏమంటారు? ప్రకృతి చికిత్స అంటాం హిందీలో. దాని ఆయన ఏమన్నా ప్రకృతి అంటే భూమి, మట్టితో వైద్యం చేయాలి. భూమి అనేది ఆకాశం, తర్వాత గాలి, నీరు, నిప్పు, వీటితోనే వైద్యం చేయాలి. అంటే ఇప్పుడు మట్టి పట్టీలు వేస్తాం, నీళ్ళ పట్టీలు వేస్తాం మేము. ఏది? ప్రకృతి వైద్యం వల్ల. మేము ఇబ్రహంపట్నంలో 10,000 మంది ట్రీట్మెంట్ చేసినాం. ఎప్పుడు? కరోనా టైంలో.
6-7 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. ఇది ఎంత ఫేమస్ అంటే ప్రకృతి వైద్యం ఇలా ₹1 ఖర్చు లేకుండా తగ్గిపోతాయి రోగాలు. నీ కిడ్నీలు ఫెయిల్ అయినా, నీ లివర్ ఫెయిల్ అయినా, నీ యొక్క హార్ట్ ఫెయిల్ అయిందా, తగ్గించి చూపించినాం, అయిపోయింది మాది. ఇదంతా చెప్తే ఇది ఎట్టుండాలి, సిలబస్ ఉండాలి. ఎవరికి ఉండాలి? చదువులో పిల్లలకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ ప్రకృతి వైద్యం 140 పేజీలో లేదంటే ఇంకా కొంత ఉన్నదో ఇవన్నీ కలిపి క్లాస్ కింద పెడితే పిల్లలు ఎట్లా తయారవుతారు? ఏం తినాలో తెలిసిపోతుంది, ఏం తినకూడదు తెలిసిపోతుంది, నువ్వు ఏ వాతావరణంలో తెలిసిపోతుంది, నీ ప్రాంతంలో ఏ పంటలు వంతుందో తెలిసిపోతుంది, నీ ప్రాంతీయ పంటలే తినాలను, కానీ నీ ప్రాంతంగాని పంటలు తిని నువ్వు ఈడుంటే ఎట్టయితే. కాబట్టి ఇంత గొప్ప ప్రకృతి వైద్యాన్ని గాంధీ చెప్పింది. ఈ విజ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వాలి మనం. మూడోది ఏమంటాడు? వ్యవసాయం. వ్యవసాయం ఎట్లుండాలంటాడు? ప్రకృతి వ్యవసాయం అన్నాడు. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంది? నీ గోవు పేడ, గోమూత్రం. గోవు అంటే జెర్సీ కాదు, గోవు అంటే హెచ్ఎఫ్ కాదు, మన గోవులు, మన భారతీయ గోవులు. ఇవి చెప్పిండు. స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్ అన్నాడు. స్వదేశీ అంటే స్థానికంగా, స్వాలంబన్ అంటే నువ్వు నిలబడాలి, సెల్ఫ్ సస్టైన్ కావాలి, స్వాభిమాన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. కాబట్టి స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్ ఒక వాక్యంతో 1000 పేజీల పుస్తకం రాయొచ్చు. గాంధీ ఒక వాక్యం చెప్పాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? వ్యవసాయం నీ పంటలు వేసుకో. తెలంగాణలో ఏమొస్తాయి? అది ఏం చెప్తాడు ఆయన? నీకు రీజనల్ క్రాప్స్ అని ఉంటాయి. అంటే భారతదేశం మొత్తం మీద ఉన్న రీజనల్స్ ఉంటాయి. మనది తెలంగాణ రీజన్, ఇంకోటి మహారాష్ట్ర రీజన్, ఇంకోటి రాజస్థాన్ రీజన్, ఇంకోటి కాశ్మీర్ రీజన్, ఇట్లా రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్లో నేచర్ ఏం చేసిందంటే నీకు జొన్నలు పండించింది. తెలంగాణలో పచ్చజొన్నలు, తెలంగాణలో ఆమ్దాలు, తెలంగాణ సజ్జలు, తెలంగాణ రాగులు, తెలంగాణ పెసర్లు, బెబ్బర్లు, అనపలు, ఉలువలు, ఇవన్నీ ఎవడ ఇప్పుడు ఈ పేర్లలో ఎవడన్నా పండిస్తున్నా? ఏం పండిస్తున్నా అంటే పత్తి. ఏం పండిస్తున్నారు? పత్తి, మిర్చి. అరే పత్తి పెట్టి మందులు వేసి కెమికల్స్ పోసి 10 ఫీట్ల లోతు మట్టి మొత్తం విషమైంది. భూమి విషమైన ఇంకా ఇంకెవడన్నా బత్తాడా? భూమి మొత్తం విషమైన ఇంకా ఎవడన్నా బత్తాడా? ఏమంటున్నా కదా? ఇది కథ మొత్తానికైతే నీ దండం పెడితే మొత్తం మోగించిండు. ఇప్పటికైనా పోరగాళ్ళు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని ఆ తొలివేలు రఘున్నాడు. ఆ పిల్లగాడు ఒకటి నచ్చుతాడు నాకు. మళ్ళీ రెండోది అంటే ఆ సబ్జెక్ట్ బాగుంటుంది. మామూలు సబ్జెక్ట్ ఏది అది ఏ చదువుకున్నావు కానీ చదువుకున్నావు మొత్తం అంతేనా? కానీ నీకు తల్లిదండ్రులు ఇచ్చిన నీ యొక్క జ్ఞానం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇక మరి ఇప్పటిదాకా మరి గున్న రాజయ్య ఏం మాట్లాడినో విన్నారు మీరు. ఇక మరి గాంధీ ట్రస్ట్ సభ్యులు మరి అమ్మకు సనత్ నగర్ ఆడబిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, జాలిగల్ల నీలిమ. ఇక మరి నీలిమకు ఇక మరి స్వాగతం పలికిర్రు గాంధీ ట్రస్ట్ సభ్యులు. అంతేనా పిల్లగా? ఇక ఇప్పటిదాకా ఈ పిల్లగాడు మోతం మోగించిండు గాంధీ గురించి. తల్లి ఎట్ల సంగతి ఏంది ఏం కథ? సరే ఇప్పుడు ఈ ముచ్చటకు ముందుగాల ఏదో ఓట్ల చోరీ కథ మొత్తం ఇక దేశం వెళ్ళిపోయిన మోతం మోగిస్తున్నావు, ఎట్ల సంగతి ఏంది ఏం కథ? మరి ఆయన అట ఆ పదం పాడుతుండు. మాయంలో అభివృద్ధి ఉరుకులో పెడుతుందనేమో మోదీ అక్కడ బొబ్బలు పెడుతుండు. ఓట్ల చోరీ చోరీ అనేదేమో మరి మీరు కంకణం కట్టుకొని తిరుగుతురు తల్లి. అందులో కూడా మరి నువ్వు ఇవాళ మొత్తం టీవీలలో, పేపర్లలో, ఆ పోరగాళ్ళ సాడపోన్లలో కనపడుతున్నావు. ఏం చేస్తున్నావు? మొత్తం అన్నదిగా నమస్కారం తాత, బాగున్నారా? ఇప్పుడు ఓట్ చోరీ అనేది మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ ఎన్నో లక్షల మందిని కలిసి వాళ్ళందరికీ అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఓట్ చోరీ అంటే మనకందరికి తెలుసు కదా, దొంగతనం అంటే దోపిడీ. ఓటు దోపిడీ చేసి మీరు ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో 1000 మందికి ఓటు వేసే హక్కు కానీ వాళ్ళు ఓటు ఉన్నా సరే దాంట్లో అవకతవకలు ఉండి వాళ్ళ ఓటు లేకపోతే వాళ్ళ ఓటు ఇంకోరెవరిన వేసి ఇలాంటి చాలా సందర్భాల్లో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న రిజల్ట్ అంటే ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది కదా, దాంట్లో మార్పులు వచ్చేటట్టు అయినా ఆ ఓటు చోరీ గురించి మొత్తం దేశంలో ప్రతి వారికి చెప్తున్నారు. ప్రతి వారి మనసులో ఇది నాటుకుపోయింది ఓటు చోరీ అనేది. ఈ దిగులుతో బీజేపీ ఇప్పుడు అయిన ఎలక్షన్స్ గురించి అయితే మనం అంతా చెప్తున్నాం కదా, అందరికీ అవగాహన వచ్చింది. మరి వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి? ఈ దిగులుతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో దీని గురించి వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆరోపణలు అన్నీ కూడా ఫాల్స్ అంటే తప్పుడు ఆరోపణలు. మేము సాక్ష్యాధారాలతో ఎలక్షన్ కమిషన్ ఇండియాకి ఎదురుకుండా మేము పెట్టాం, మా కేసు పెట్టాం, మా ఆన్సర్లు ఇచ్చాం. ఇప్పుడు అమ్మవారి దయ. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే తల్లి, సెప్టెంబర్ 17 తారీఖు అడుగుతా. సెప్టెంబర్ 17 తారీఖు అంటేనేమో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో విమోచన అంటారు, బీఆర్ఎస్ కోజానేమో సమైక్యత అంటారు.
ఎర్రజెండా కోళ్ళేమో విద్రోహం అంటారు. అసలు మరి మీరేమో ఇక నిన్న మొన్నటి దాకా విలీనం కూడా అన్నట్టు, మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన అనేది కూడా ప్రజాపాలన దినోత్సవం అని కూడా మళ్ళీ కొత్త పదం పెట్టిన పిల్లగా ఇప్పుడు జనాలు అసలు వశపడతలేదు వాళ్ళకు. అది ఏమనుకోవాలి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు అనేది అర్థమవుతుంది. మరి ఏం చెప్తావో ఏం కదో సభ. అసలు ఒకటే మాట, కాంగ్రెస్ అంటే ప్రజలు, ప్రజలంటే కాంగ్రెస్. ప్రజల అభిమానమే మాకు అందరికంటే చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో ఎవరు ఏ పేర్లు పెట్టుకున్నా అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇది ఒక డెమోక్రసీ కదా, ఒక ఇండిపెండెంట్ కంట్రీ కదా, గాంధీ గారు ఇచ్చిన ఫ్రీడమ్ ఉంది కదా మన దగ్గర. సో మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ వాస్తవానికి ఇది ప్రజల దినోత్సవం, ప్రజా పాలన దినోత్సవం. అంటే మనం గవర్నెన్స్ ఎలా చేస్తున్నాం అంటే పాలించే వాళ్ళు ఇంకో రకంగా అది కాదు కదా, దొరలు అది కాదు కదా, ప్రజలే పాలకులు. ఈ కాన్సెప్ట్తోనే మేము ముందరికి వెళ్తున్నాం. అందుకనే ఇది ఆ దినోత్సవం ఈ దినోత్సవం కాదు. మేము ముందర కూడా ఇదే నమ్మకం, ఇప్పుడు కూడా అదే నమ్మకం. అదే రేవంత్ అన్నగారు కూడా చెప్తున్నారు, ఇది ప్రజాపాలన దినోత్సవం వచ్చే 17th. ఇక మరి ఇప్పుడు మరి గాంధీ తాత ముందర ఉన్న తల్లి, ఇక మరి గాంధీ తాత చేసిన సేవలేంది, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇళ్ళలో శాశ్వతం. అందుకనే ఇవాళ నోటు మీద కూడా గాంధీ కనపడుతుంది అనేది కనపడుతుంది. ఏం పిల్లగా మరి కళ్ళ ముందర కూడా గాంధీ కనపడుతుంది. ఏంది ఇంకా ఈ గాంధీ ఈ గుండరాజే ఎలాగ మాట్లాడి ఓ గాంధీ అద్భుతమైన విజ్ఞానం అన్నాడు. ఈ కోడిలాగా రాబోయే తరాలకు కూడా ఆయన విజ్ఞానం ఇంకా రావాల్సి ఉంది పుస్తకాల రూపంలో అంటుండు. పొరగాలు చదువుకునే పుస్తకాలలో కూడా పెట్టాలి అంటుండు. నువ్వేం చెప్తావు గాంధీ తాత గురించి? ఒకటే, మేము ఎప్పుడైనా కష్టాల్లో ఎంతో ఫైట్ చేస్తుంటాం. ఎన్నో శక్తులు, దేశాన్ని నష్టపరిచే శక్తులు, సామాన్య నాగరికుడి జీవితాన్ని చిన్న భిన్నం చేసే శక్తులు ఎన్నో ఉన్నాయి, బాధ పెట్టే శక్తులు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అలాంటి శక్తులు ఎన్నో దేశానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఆ టైంలో యుద్ధం చేస్తున్నప్పుడు అంటే మహాభారతం గుర్తొస్తుంది. యుద్ధం చేస్తున్నప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి, ఎప్పుడు గెలవం కదా, గెలుస్తామా, ఎలా గెలుస్తాం, ధైర్యం ఎలా వస్తుంది అన్నప్పుడు అప్పుడు మహాత్మా గాంధీ గారు గుర్తొస్తారు. ఆయన చేసిన ఆ కృషి, ఆయన చేసిన ఆ యుద్ధం, అది కూడా ఒక చిన్న యుద్ధం కాదు. ఆ టైంలో ఒక సూపర్ పవర్ బ్రిటన్ అంటే, ఆ సూపర్ పవర్ని అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని మన భారతదేశపు నేల మీద దింపి మనతో నడిపించి చూపించి దేశం అంటే ఏంటి, ఏం చేస్తున్నారు బాబు మీరు, ఇక్కడి నుంచి బయలుదేరండి అని వాళ్ళ తట్టాబుట్టాన్ని ఇచ్చి పంపించేసిన మహాత్ముడు గాంధీ గారు. ఎలా చేశారు ఆయన? అదేమి యుద్ధాలు చేసి అది అంటే ఒక్క నెత్తురు బొట్టు కూడా పడకుండా ఒక అహింసా మార్గంలో, ఆ మార్గం దానికి కావాల్సిన శక్తి, ఆ విల్ పవర్ అంటారు చూడండి, మనసులో ఆ శక్తి ఉండాలి. అది ఎలా వస్తుంది, ఆ జీవితం ఎలా నడిపితే ఆ శక్తి వస్తుంది, ఎవరితో భయపడిన శక్తి, అంతా ఎదుర్కొండా వాడు ఒక గన్ను తీసుకుని నుంచున్నా కూడా నువ్వు గట్టిగా నడిచే ఆ శక్తి ఎలా వస్తుంది అనేది మనం మహాత్మా గాంధీ గారి దగ్గర నేర్చుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా చాలా అవసరం. ఎందుకంటే మనం బీజేపీ లాంటి ఒక అంటే పొలిటికల్ పార్టీ అనకూడదు దాన్ని, అది ఒక ఇండస్ట్రీ, అదొక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీని ఫైట్ చేసేటప్పుడు ఎంత చేసినా, ఎంత పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా కొంతమందే కదా, మనం ఎక్కువ మంది ఉన్నాం, ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు అనే సంఖ్య మన వైపు ఉంది. కాబట్టి ఆ సంఖ్యనంతా ఒక ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాలంటే అప్పుడు గాంధీ గుర్తొస్తారు. గాంధీ గుర్తురాని పొజిషనే లేదు. మహాత్మని గుర్తు చేసుకొని క్షణమే ఉండదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే గనక, యుద్ధం చేసే మీలో ఏమంటారు ఆ స్ఫూర్తి ఉంటే గనక, గాంధీ గారు ప్రతి నిమిషం మాకు ఇన్స్పిరేషన్లా ముందు నుంచుంటారు. సరే తల్లి, ఒక ముచ్చట మాత్రం అడగదలుచుకుంటా. మరి ఇక తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేదకమ్మ గుంజులాట అన్నట్టు మాత్రం నన్నైతే అనుకోకు తల్లి. ఎందుకంటే మరి అందరికన్నా జూబ్లీస్ దిక్కే కనపడుతుంది. ఏం తాత ఇక మరి ఆ కోళ్ళగా రాములేమో రేమత్ నగర్లో ఏదో మీటింగ్ పెట్టి నీ దండం పెట్టి మొయ్యిన మూత ముగిచిపోయిందట. టీడీపీల ఓట్లు కూడా ఆటే అనేది గుసగుస నడుస్తుంది.